నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం ధాన్యం 17,000 రూపాయలకే కొనుగోలు చేశారు. రైతులు, కౌలు రైతులు చాలామంది నష్టపోయారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోరు, అప్పులో పోలై. కనీసం మద్దతు ధర కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో 26,300 దాన్ని కొనుగోలు చేసేదానికి కూడా ఆ రోజు కూడా ప్రభుత్వం సహకరించలేదు. అందువల్ల రైతులందరూ దివాలా తీసిన పరిస్థితి గత సంవత్సరం మనం చూసాం. ఈరోజు మొత్తం పంటలు రేపు కోతలకు రాబోతున్నాయి. అందువల్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో ఉన్న ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వం సేకరించి కొనుగోలు చేయాలనేటువంటిది. అదేవిధంగా ఏదైతే కేరళలో ఒక కింటాకి 6,800 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఇక్కడ మన పక్కనే తెలంగాణలో బోనస్ కింటాకి 500 ఇస్తున్నారు, తమిళనాడులో 500 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. అందువల్ల కింటాకి 500 బోనస్ ఇచ్చి ప్రభుత్వం ఏదైతే స్వామినాథన్ కమిషన్ ఏదైతే చెప్పారో ఆ రోజు ఏదైతే రైతులు పండించే దానికి కావాల్సినటువంటి మొత్తం కొనుగోలు పెట్టుబడిలో సగభాగం ప్రభుత్వం భరాయించాలనేటువంటిది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే దాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ రైతులను ఈరోజు దివాలా తీయించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల కలెక్టర్ కానీ అధికారులు కానీ జోక్యం చేసుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ విధంగా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. రెండోది వచ్చేసేసి కౌలు రైతులకు సంబంధించినటువంటిది ఎవరైతే ఉండారో వాళ్ళందరిది కూడా జాబ్ కార్డులు కానీ లేదా అక్కడ ఉండేటువంటి రైతుల నుంచి ఏదైతే కౌలు చేస్తున్నారో ఆ అమౌంట్ కూడా ప్రభుత్వం నుంచి అమౌంట్ కూడా వాళ్ళకి చేరాలి. రెండోది వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రోజు సిపిఎం ఆధ్వర్యంలో అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో తీసుకొని వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు పనికి ఆహార పథకాన్ని ఈరోజు నీరుగార్చేదానికి కేంద్రం కానీ రాష్ట్రం కానీ చూస్తుంది. రాబో కాలంలో ఇలాంటి ఓట్లని ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.